ముందుగా అందరికి వందనాలండి. నా పేరు అవినాష్ రెడ్డి. నేను నేను పుట్టి పెరిగింది మొత్తం ఆంధ్రాలోనే. 16 ఇయర్స్ అక్కడే పెరిగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నా జీవితంలో నేను కడుపులో ఉన్నప్పటి నుంచి అనుకుంటాను, నాకు తెలిసి అప్పటి నుంచి నా దేవుడు ప్రభు అయితే మొత్తం నా జీవితం గురించి మొత్తం ఒక స్క్రిప్ట్ రైటర్ అనమాట చెప్పాలంటే. మా అమ్మమ్మకి 5 కూతుర్లు. అందరూ ఏమంటారు, గుళ్ళకి వెళ్ళేదని మొక్కేటోళ్ళే. నేను కూడా అదే బాటలో వెళ్ళేవాడిని మా అమ్మతో పాటు. మా అమ్మమ్మ ఏంటంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎవ్రీ సండే మమ్మల్ని సండే చర్చికి తీసుకొని పోతుంటే మేము కూడా అట్లా వెళ్ళిపోయేవాళ్ళం మా అమ్మమ్మతో. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మా అమ్మమ్మ దగ్గర నుంచే ఆమె నమ్ముకుంది, అక్కడి నుంచే నేను పోవడం అనేది స్టార్ట్ అయింది అనమాట. మధ్యలో మా అమ్మమ్మ చనిపోవటం, తర్వాత ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. ఎవరి దారి వాళ్ళు అయిపోయినప్పుడు నేను కూడా చదువుకుంటా అట్లా ఏమైంది, మా మిస్సెస్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వన్స్ స్టడీ అయిపోయిన తర్వాత ఆమె నాకు పరిచయం అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఆటుపోట్లు ఇబ్బందులు పడ్డాను. నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మా అమ్మమ్మ దగ్గర స్టార్ట్ అయిందని. మధ్యలో చాలా జరిగినాయి అనమాట. నాకు పరిచయం అవడం కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే నాకు పరిచయం అయింది. అది ఆ పరిచయం అయింది. అది కాకుండా మా మామ కూడా మంచి పాస్టర్. ఆయన ఈ ఫ్యామిలీలో నేను వచ్చి కూర్చోవడం అనేది అసలు ఒక మిరాకిల్ అనమాట. సరే, అప్పటికి నేను ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాడిని కాదు, ప్రభువుని నమ్మేవాడిని కాదు. నా నోటితో ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అనేవాడిని. ప్రభువుని ఎన్ని మాటలు అన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చర్చికి తీసుకొని పోయి అంతవరకు ఆమె ఎప్పుడైతే చనిపోయిందో మధ్యలో మా అమ్మతో పోవటం, గుళ్ళో తిరగటం అట్లా చేసేవాడిని అనమాట. నాకేం తెలియదు, ఇంకా జీసస్ గురించి అసలు జీరో నాలెడ్జ్. ఎప్పుడైతే మా ఆవిడ పరిచయం అయిందో అప్పటి నుంచే అట్లా అనొద్దు, అట్లా చేయొద్దు, అట్లా తిట్టొద్దు, దేవుణ్ణి తిట్టొద్దు, మంచిది కాదు అనేదని చెప్తూ ఉండేదన్నమాట. నేను అది ఈ చెవు నిండేవాడిని, ఈ చెవు నుంచి వదిలేసేవాడిని. తర్వాత ఏమైంది, నాకు పిల్లలు పుట్టడం జరిగింది. నా పిల్లలు పుట్టే టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డా. అట్లా జరుగుతూ ఉందన్నమాట నా లైఫ్లో. ఎప్పుడైతే మా చిన్న కూతురు ప్రెగ్నెంట్తో ఉందన్నమాట, 6 months ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తను మొత్తం ఏమంటారు తెల్ల కామెరలు వచ్చినాయి. మా మిసెస్కి తెల్ల కామెరలు వచ్చి స్ట్రోక్ వచ్చేసింది. స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా బాత్రూమ్ డోర్ పెట్టేసుకుని దాంట్లోనే కూర్చుంది. ఎంతసేపు అయినా డోర్ తీయట్లేదు. ఏమైంది అనేది డోర్ బద్దలు కొట్టుకొని పోయి చూస్తే స్ట్రోక్ వచ్చేసింది. కాళ్ళు చేతులు మొత్తం 6 months ప్రెగ్నెంట్తో ఉందన్నమాట. అస్సలు నాకేం అర్థం కాలే ఆ టైంలో. ఏం చేయాలి ఏంది అనేది నాకు పిచ్చి పట్టింది. కంటిన్యూగా 6% బ్లడ్ ఉంది, తెల్ల కామెర్లు ఉన్నాయి, స్ట్రోక్ వచ్చింది. ఇంకా ఇమీడియట్గా వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని పోయి చూస్తే డాక్టర్కి ఇస్తే ఎక్కువ రోజులు బతకదురా బాబు, ఇమీడియట్గా తీసుకోపోండి హాస్పిటల్ కంటే. హాస్పిటల్ తీసుకోపోతే మా మిస్సెస్ వాళ్ళ చుట్టుపక్కల బంధువులందరూ ప్రేయర్ చేయడం జరిగింది. మా మామ ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండేవాడు. ఫస్ట్ టైం నేను ఆమెను డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఎవరు వస్తారో తెలియదు, నాకు ఎవరు పిలుస్తారో తెలియరు. మా అత్తమ్మ మా మామ ఎవరు పిలవరు. 2 సిస్టర్స్ మాత్రం వచ్చారు ఇంటికి వచ్చి బైబిల్ తీసి బైబిల్ గురించి నాకు చెప్పి బోధన చేసి పోయేవాళ్ళు. ఎందుకు వస్తున్నారా వీళ్ళు, నాకు ఏం అర్థం కావట్లేదు. సరే, డ్యూటీకి పోతుండేవాడిని. డ్యూటీకి పోయేటప్పుడు ఎవరో పర్సన్, నేను చెయ్యెత్తి లిఫ్ట్ అడగను, ఏం అడగను. రా బ్రదర్, నేను అటే తార్నాక దిక్కే పోతున్నా రా అనేదని ఎక్కించుకునేవాడు. చేతిలో ఒక పేపర్ పెట్టేవాడు, వెళ్ళిపోయేవాడు. మొత్తం దేవుడి వాక్యమే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు, రా బ్రదర్ నేను అట్టే పోతున్నా అంటే, ఏడికి పోతున్నావు అనంటే నేను రామ్నగర్ దాకా పోతున్నా. నేను పోయేదే రామ్నగర్కి డ్యూటీకి. ఆయన కూర్చోబెట్టుకొని రామ్నగర్ దాకా తీసుకోపోయేవాడు. పోతా ఏమనేవాడు, ఏంది కథ మొత్తం అడిగేవాడు. ఎవరు అసలు నాకు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చాలా జరిగినాయి. ఎవరో వచ్చేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా రామ్నగర్కి వెళ్తుంటే ఒక పర్సన్ ఉండి ఇంకా తెలుగులో ఎన్ని పద్యాలు చెప్పాలో అన్ని పద్యాలు చెప్పాడు. కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను బ్రదర్, నాకు ఇట్లా మిరాకిల్ అయింది అని చెప్తే ఈవినింగ్ మా మిస్సెస్ దగ్గరికి నైట్ వచ్చి ఫస్ట్ టైం నేను మోకాల మీద కూర్చొని కన్నీటి ప్రార్థన చేసిన.
నాకు పాప కావాలి, 2 బాబులు పుట్టిండ్రు, పాప కావాలని దేవుణ్ణి చాలా ప్రార్థించిన. గంట సేపు మోకాల మీదే కూర్చొని ప్రార్థన చేసిన. నాకు ఆడబిడ్డ పుట్టింది. ఆమె పుట్టడం 1 వీక్కే లేచి నడవటం, వంట చేయలేని పరిస్థితిలో కూడా మా మిస్సెస్ 1 వీక్కే లేచి నడవటం, నా ఆడబిడ్డ పుట్టడం మొత్తం అసలు మిరాకిల్ అనమాట. అప్పటి నుంచి నేను దేవుని నమ్మడం జరిగింది. ప్రతిరోజు ఆయన అంటే ఎట్లా అంటే నా జీవితంలో ఎటు తిరిగి మొత్తం పోయినా కానీ స్క్రిప్ట్ రైటర్ అన్నాను కదా, నా జీవితం ఫస్ట్ నుంచి ఇప్పుడు అన్న చెప్పినట్టు మనిషిని 6th ఆ రోజు పుట్టించాడు కదా, అంతకంటే ముందు మొత్తం క్రియేట్ చేసి పెట్టాడు కదా. నన్ను పుట్టక ముందే ఇవన్నిటిని క్రియేట్ చేసి నా జీవితంలో పెట్టాడు. నాకు ఇప్పుడు అన్న బ్రదర్ అంటుంటే, నా పుట్టుక దగ్గర నుంచి, నీ చర్చికి పోయే దగ్గర నుంచి, నా భార్య నన్ను పరిచయమైన కాడ నుంచి, మా మామలు మా అత్తమ్మ వాళ్ళందరూ దేవుడిని నమ్ముకున్నారు. తిరిగి చూసుకుంటే నా లైఫ్ మొత్తం చేసేసే ఉన్నాడు. ఇది పక్కా నిజం. ఇది నా పిల్లలకి ఎక్కని మెట్టు లేదు, పెట్టని బొట్టు లేదు, ప్రామిస్. ఇది నాకు ఇది చెప్తున్నాను కదా, మా పెద్దోడికి వెళ్ళి గుండెలు కొట్టించిన వాళ్ళమే, చేసిన వాళ్ళమే. కాకపోతే నా బిడ్డ పుట్టిన దగ్గర, నా బిడ్డ పుట్టినప్పుడు నేను మొక్కానమ్మా, నిజంగా చెప్తున్నా, మొక్కాను. ఎంత విశ్వాసంతో నమ్మానంటే మిరాకిల్ అయిపోయింది. నాకు మిరాకిల్ కాదు, అప్పుడే నాకు 1,50,000 2 లక్షలు అప్పు ఉండే. అసలు ఎటు పోయిందో తెలియదు. అప్పు ఎటు పోయిందో తెలియదు. అసలు అప్పు 30,000 లాక్డౌన్లో 30,000 అప్పు ఉంటే నీకు వడ్డీ 1,00,000 రూపాయలు అయింది అన్నాడు. నాకు ఏం చేయాలరా, 1,00,000 రూపాయలు వడ్డీ ఏంది అసలు నాకు నెత్తి పట్టుకున్నా. కానీ ఆ అప్పు ఎటు పోయిందో తెలియదు. అట్లాంటి మిరాకిల్స్ చాలా జరిగినాయి. రీసెంట్గా నేను పిర్జాది కూడా 3 ఇయర్స్ అవుతుంది వచ్చి. ఉప్పల్లో ఉన్నప్పుడైతే ఆమె పోతుండేది, వాళ్ళ డాడీతో పోతుండేది, నేను కూడా అప్పుడప్పుడు పోతుండేవాడిని. ఓకే, అక్కడ రెంట్లు ఎక్కువ అవుతుంది, పిర్జాది కూడా షిఫ్ట్ అయినాం. చర్చికి పోవడానికి కూడా మాకు టైం ఉండేది కాదు, ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. 3 ఇయర్స్ నుంచి మాకు చర్చ్ అనేది లేదు. అన్న ప్రేమన్న నాకు సడన్గా ఒకరోజు పరిచయం అయ్యాడు. ఒక ప్లేస్లో పరిచయం అయితే, రా అన్న, ఇట్లా ఉంది, రా బ్రదర్, ఇట్లా చర్చ్ ఉందని అంటే 3 ఇయర్స్ నన్ను ఆపాడు. ఈ సంఘంలోకి రానీకి 3 ఇయర్స్ నన్ను ఆపాడు. ప్రేమ నన్ను పరిచయం చేయించిండు. చూసుకోండి, ఇదే చెప్తున్నాను కదా, నాకు లైఫ్లో చెప్తున్నాను కదా, అటు తిరిగి ఎటు పోయినా కానీ నేను జీసస్ దగ్గరికి రావాల్సిన వాడిని అనేదాను. నన్ను బలంగా చేసుకున్నాడే కాబట్టి నేను ఈరోజు ఈ మందిరంలో ఉన్నాను. నేను ఫస్ట్ సండేకి వచ్చి అన్న ప్రార్థన చేసిండు. అప్పుడు దాకా నేనేది స్విగ్గీలో డెలివరీ బాయ్, జొమాటోలో డెలివరీ బాయ్గా చేసుకుంటూ ఉండే. అంటే ప్రీవియస్ జాబ్ చేస్తుండే, ప్రాపర్ శాలరీ అనేది లేదనేది, 20,000 15,000కి ఏం చేస్తాం అనేదాను. అన్న దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. జస్ట్ ఫస్ట్ సండేకి వచ్చాను. నెక్స్ట్ సండేకి మళ్ళా జాబ్ వచ్చింది కాకుండా మళ్ళీ నా సిటీ మేనేజర్ కూడా దేవుడు నమ్ముకున్న అతనే. దేవుడు అసలు చెప్తున్నాను కదా, ఎటు తిరిగి వెళ్ళినా కానీ నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నా చుట్టూ అంతా దేవుడిని నమ్ముకునే బిడ్డలే ఉన్నారు. ఇది నిజమండి. ఇప్పుడు టీమ్ లీడర్ పొజిషన్ వచ్చింది, ఆన్ రోల్ జాబు. అసలు ఇదివరకు రోడ్ల మీద తిరిగి మొత్తం ఎట్లా ఉంటుంది, డెలివరీ బాయ్స్ జీవితాలు మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు, డైలీ 150-200 కిలోమీటర్లు తిరగాలి. అట్లాంటిది మంచి జాబ్ వచ్చింది, పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాను, ₹1 అప్పు లేదు. ఇంటి 2 స్కూల్ బిల్లు తప్ప స్కూల్ ఫీజు తప్ప ఏం అప్పు లేదు. తిన్నగాడికి తింటున్నాం, ఉన్నగాడి అంతా దేవుడిని అది నిర్ణయించాడు కాబట్టి నేను ఈరోజు ఇట్లా ఉన్నాను. పిల్లలు కూడా ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ లేవు. నా భార్యకి అదే రావటం ఎప్పటి నుంచి ఏం లేదు. నేను కూడా ఏమైనా చిన్న జలుబులు తుమ్ములు అవి వస్తే ఉంటాయి, అది కామనే సీజన్ వారిగా. హెల్త్ పరంగా అయితే మాత్రం గుడ్. దేవుడు ఎప్పుడు మా దిక్కున్నాడు కాబట్టి హెల్త్ పరంగా మేము గుడ్ అండి.